ఇట్స్ టైమ్ ఫర్ ప్రిడిక్షన్. కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. కేకేఆర్ మరి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. వాళ్ళ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్ లో ఫైనలీ క్యామరన్ గ్రీన్ పర్ఫామ్ చేశాడు. అసలు విషయం ఏంటంటే ఈ మ్యాచ్ ఆడుతుంది ఈడెన్ గార్డెన్స్ లో. హోమ్ క్రౌడ్ ముందు కూడా మరి ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. ఒక్క పాయింట్ ఉన్నారు, అది కూడా వర్షం పడి. సో ఈడెన్ గార్డెన్స్ లో ఆడుతున్నారు. తప్పకుండా కేకేఆర్ గెలవాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కి వాళ్ళు అర్హత సాధిస్తారు, లేకపోతే బాబాయ్ టాటా చెప్పాల్సిందే. అండ్ క్యామరన్ గ్రీన్ ఫైనలీ పర్ఫామ్ చేశాడు. అండ్ వాళ్ళ బౌలింగ్ అంత సార్టెడ్ లేదు, బ్యాటింగ్ కూడా ఐ థింక్ దే నీడ్ టు ఫైర్. రహానే మళ్ళీ ఫామ్ డిప్ అవటం చూస్తున్నాం. రింకు సింగ్ ఇన్ అ వెరీ బ్యాడ్ ఫామ్, తను కూడా ఐ థింక్ హీ నీడ్ టు పర్ఫామ్ వెల్. అంకురీష్ రఘువంశీ కూడా ఓకే, బట్ లాస్ట్ మ్యాచ్ లో రన్ స్కోర్ చేయలేదు. బట్ వరుణ్ అండ్ సునీల్ నారాయణ్ తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నారు, విచ్ ఇస్ అ గుడ్ న్యూస్. బట్ రాజస్థాన్ రాయల్స్ ఆన్ ద అదర్ సైడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పైన మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. వాళ్ళు కూడా వరుసగా అన్ని గెలిచారు, బట్ సన్ రైజర్స్ ఆ బ్రేక్ వేశారు. లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ టాప్ ఆర్డర్ అంతా కొలాప్స్ అయింది. జడేజా, డొనోవెన్ ఫెరేరా ఇద్దరు పర్ఫామ్ చేశారు. ఆర్చర్, బర్గర్ లాంటి గుడ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అండ్ కేకేఆర్ కి అసలు ఈజీ కాదు. సో కేకేఆర్ కనుక మ్యాచ్ గెలవాలి అంటే అవుట్ ఆఫ్ ద స్కిన్ పర్ఫార్మెన్స్ రావాలి వాళ్ళ నుంచి. ఇట్స్ హై టైమ్ ఫర్ దెమ్. సో నన్ను అడిగితే చేజ్ చేసే టీం గెలుస్తుందని అంటారు ఈ మ్యాచ్ లో. మరి మీరు ఎవరు గెలుస్తారనుకుంటారో కామెంట్ చేయండి.